హైదరాబాద్లోని ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పూర్వ విద్యార్థులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ ఎంపీ వైఎస్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇదే పాఠశాలలో చదివిన వైఎస్ చౌదరి తన పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు స్టాండర్డ్స్ ని పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల చూపు ఇండియాపైనే ఉందన్నారు. నేడు విద్యార్థులకు అనేక అవకాశాలున్నాయని చెప్పారు. తాను ఇంజనీర్ కావడంతో 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు కూడా అన్ని రకాలుగా సహాయపడతానని ఆయన స్పష్టం చేశారు. ఆశీస్సులు. నేను ఈ స్కూల్లో సుమారుగా 3 నుంచి 4 నెలలే చదివాను. కానీ ఒకరోజు చదివినా స్కూలే కాబట్టి నాకు ఎంత ఇక్కడికి రావడం వల్ల 1976లోనండి. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడానికి. మొన్న వాళ్ళందరూ వచ్చి పిలిచినాక నాకు ఇక్కడ పూర్వ జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి. సుమారుగా 35 సంవత్సరాల పైన అయిపోయింది కాబట్టి. నేటి బాలలే రేపటి పౌరులు అని అక్కడ రాశారు. అక్షరాల్లో చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఉన్నాం. మన పిల్లల్లో దేశాన్ని ప్రేమించటం, విలువలు పెంచడం అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో భారతదేశం సూపర్ పవర్గా తయారవ్వాల్సిన టైంలో కొన్ని కారణాల వల్ల గత 10 సంవత్సరాల నుంచి బాగా వెనకపడిపోయి ఉన్నది. ఇప్పుడు భారతదేశం యొక్క అన్నిటికంటే పెద్ద స్ట్రెంగ్త్ యూత్. మోర్ దాన్ 60% పీపుల్ 35 ఏజ్ లోపల ఉన్నారని డెమోగ్రఫిక్స్ చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ పిల్లల్లో చదువు స్టాండర్డ్ పెంచుకొని ఎంత చిన్న స్కూల్లో చదివినప్పటికి కూడా నాతో పాటు చదివిన వాళ్ళు ఎంతోమంది ఎన్నో పదవుల్లో ఉన్నారు. ఈ రోజున నేను కూడా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఇండస్ట్రీ పెట్టి సుమారుగా 10,000 మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం కలిగింది నాకు. ఈ స్కూల్కి నా తరఫున నేను మొన్న వాళ్ళకి చెప్పింది గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తానని చెప్పలా. నేను చెప్పింది గవర్నమెంట్ తరఫున నాకు అధికారం ఉంది రాజ్యసభ మెంబర్గా, అందులోంచి ఫండ్స్ ఇవ్వగలను అని చెప్పాను నేను. అది ఇక్కడ ఆ విధంగా మీకు ఏదైనా కావాలంటే తప్పకుండా పర్మనెంట్గా ఫిక్సెస్ ఏదైనా చేపించండి. నాకు ఈ రోజున అవకాశం ఉంది కాబట్టి నేను చాలా సంతోషంగా చేయడానికి ముందుకు వస్తాను. కంప్యూటర్ ల్యాబ్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కావాలంటే చేయండి. బిల్డింగ్ కానీ ఎనీథింగ్ ఐఎమ్ విల్లింగ్ టు కాంట్రిబ్యూట్ ఫ్రమ్ మై సైడ్. సో పిల్లలందరికీ ఇంకా వేరే ఇండస్ట్రియల్ విజిట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉపయోగపడతాయన్నా, ఇంకా కోచింగ్ సెంటర్స్లో ఏదన్నా మీకు స్పాన్సర్షిప్లు కావాలన్నా ఎప్పుడైనా కానీ ఇప్పుడు రీకనెక్ట్ అయ్యారు కాబట్టి తప్పకుండా మా ఆర్గనైజేషన్ వాడుకొని 10 మందికి సహాయపడే విధంగా చేయండి. సంతోషం ఈరోజు నాకు ఇక్కడికి రావడానికి అవకాశం కల్పించినందుకు. గుంటూరు జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో